ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, రండి. దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలు, వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం, బలపరచబడదాం. మరి సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 22వ వచనం ఈ రీతిగా ఉంది: అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. Proverbs 19:22. Better to be poor than a liar. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి చక్కటి హెచ్చరిక ప్రభు ఇక్కడ మనకి తెలియచేస్తా ఉన్నాడండి. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలట. మరొక తర్జుమా ఏమిటంటే, అబద్ధాలు చెప్పడం కంటే అక్కరలో ఉండడమే మేలు అంట. మేలంటే ఏంటంటే, మనం అన్ని విషయాల్లోనూ బాగా ఉంటే, మనం అనుకున్నది జరిగితే అది మేలు అనుకుంటాం. కాదు ప్రియదేవుని, అది మాత్రమే కాదు పిల్లరా, మనము నీతి నిజాయితీతో ఉండడం కూడా గొప్ప మేలు అండి. పిల్లరా, ఆ అబద్ధాలు చెప్పడం కంటే అక్కర్లో ఉండడమే మేలు అంటండి. ఈ మాట ఎంత బాగుందో చూసారు కదా పిల్లరా. ఎవరికైనా ఇది ఇష్టమవుతుందా? ఇష్టం కాదు. ఎందుకంటే ఏమైందండి, మామూలుగా మనకి అక్కర తీరడం కావాలి కదా, ఈ పని జరగడం కావాలి కదా, మనం విజయం పొందడం కావాలి కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు లోకల్లో. నీ మాట నెగ్గించుకోవడం కోసము ఎన్ని రకాలైన అబద్ధాలైనా మాట్లాడటం, లేకపోతే ఏవేవో ఇతరుల మీద మాటలు కల్పించడం, ఇవంతా కూడా వృధా ప్రయాస అని చెప్పి, దానివల్ల నీకు మేలు కాదు కదా, శిక్షే వస్తుందని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. వాక్యం సత్యము అండి ప్రియదేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అంటా ఉంది. నీకు ఈ లోకంలో ఏమీ లేకపోయినా నీతి నిజాయితీతో కొంచెంతోనే బ్రతకటం అనేది చాలా మంచిది అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో అబద్ధాలు చెప్పేవాడు వాటి మోసగాడని, వాడు తప్పించుకోలేడు అని చెప్పి తెలియచేస్తా ఉందండి. సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయంలో 25వ వచనంలో, 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనకి కనబడతాయి. ఇలాంటి వారందరూ కూడా ఎవరంటే, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరండి? మనకు తెలుసు కదా, అపవాది సంబంధులు. ఎందుకు అపవాది సంబంధులు అంటే, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడని చెప్పి యోహాను శుభవార్తలో మనం చూస్తూ ఉంటామండి. 8వ అధ్యాయం 44వ వచనం. అంటే ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ సాతాను యొక్క ఫ్రెండ్స్ అండి, వాళ్ళ యొక్క పిల్లలును. ఈ దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎవరి పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి బిడ్డలుగా నువ్వు ఉంటున్నావు ఈ లోకంలో? ఒకసారి ఆలోచన చేయండి. అబద్ధాలతో, మోసాలతో, మరి కలహాలతో, మరి లేకపోతే కొండాలు చెప్పడంతో ఎంతకాలం ఈ బ్రతుకు నేర్చడం? పిల్లరా, దేవుడు మనల్ని పుట్టించింది యథార్థవంతులుగా పుట్టించాడు. మనుషులను ఆయన యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారే వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉన్నారని చెప్పి దేవుడు వాపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడేవాడి కంటే కూడా దరిద్రుడుగా ఉన్నవాడే మేలు అండి. చాలామంది గొప్పవారు అవడం కోసం, ధనవంతులు అవడం కోసం ఏవేవో మోసాలు చేస్తూ ఉంటారు. ఇది బిజినెస్ ట్రిక్ అండి అంటూ ఉంటారు. బిజినెస్ ట్రిక్స్ ఏమి పని చేయవండి. దేవుని యొక్క సన్నిధిలో మనం నీతితోనే, యథార్థతతోనే మనం ఉండాలని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. అలా లేని వాళ్ళందరూ కూడా ఇదిగో అబద్ధానికి జనకుడైన అపవాది యొక్క సంబంధులైపోతారండి. ఇలాంటి వారు దేవుని రాజ్యంలో చేర్చబడరని మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తాం. అబద్ధికులందరూ అగ్నిగుండములో, అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అంటా ఉన్నాడు. చూడండి, మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలండి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏ విధంగా మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నామో, మనం అది అవునో కాదో అన్ని వివేచన ఎరిగి కూడా అబద్ధాలు మాట్లాడటం
మోసం చేయటం, ఇతరుల మీద మరి లేనిపోనివి చెప్పడం అని అన్నీ కూడా వ్యర్థ ప్రయాస. దానివల్ల శిక్షే కానీ మేలుండదని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు అండి? 15వ అధ్యాయంలో ఈ సామెతల గ్రంథం 16వ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెమే ఉండడం మేలండి. అంటే అబద్ధాలాడి బోళ్ళంత సంపాదించడం కంటే కూడా నేము, ఫేము, ధనము ఇవన్నీ కూడా సంపాదించే కంటే కూడా నీతి నిజాయితీతో కొంచెమే ఆ పూటకి సరిపడేంతే నీకున్నా అది గొప్ప మేలు, ఆశీర్వాదం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మరి 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 8వ వచనంలో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ఇలా ఇన్ని మాటలు ఉన్నాయో కదా పిల్లరా, నిజమే. ఇన్ని బోధనలు ప్రభు మనకి చేస్తూ ఉండగా ఇంకా విశ్వాసులమని చెప్పబడుతూ కూడా అన్యాయస్తులుగా బ్రతుకుచున్న వారు ఈ రోజున సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మాటలు మాట్లాడుతున్నాడు. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఒకవేళ నువ్వు నాకు అది లేదు, ఇది లేదు, వారికంటే లేదు అని చెప్పి అంటూ ప్రభులో విశ్వాసంతో జీవిస్తే నిరుత్సాహమేమీ పడవలసిన పని లేదు. నీకున్న దానిలో దేవుడు తృప్తిని అనుగ్రహిస్తాడని చెప్పి మనవి చేస్తున్నాను. పిల్లరా, సామర్థ్యం కంటే ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఏవేవో అరులు చేస్తే దానివల్ల నష్టపోయేది మీరే అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనమే కాబట్టి ప్రత్యేకంగా మరి అన్యాయంగా ఉండడం కంటే, అబద్ధాలతో బ్రతకడం కంటే మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దరిద్రులుగా ఉన్నా కూడా మేలే అని చెప్పి తెలియచేస్తూ ఉంది వాక్యం అండి. మనకు తెలుసు కదా ప్రియులారా, మరి లాజరు ధనవంతుడి సంగతి తెలుసు. ఆ కథ అంతా మరలా మొదలు పెట్టను, కానీ మన యొక్క జీవితాలలో లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కారణం ఏమీ లేకపోయినా ఒక మరి బీదవాడిగా మరి ఉన్న దరిద్రుడుగా ఉన్న ఇప్పుడు ఆయన చనిపోయి దేవుని రాజ్యంలో ఉన్నాడని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు నేను ప్రభుతో సహవాసం చేయాలన్నా, ప్రభు సన్నిధిలో ఉండాలన్నా, రొమ్మున ఆనుకొని ఉండాలన్నా మనము దేవుని యొక్క సన్నిధిలో నీతి న్యాయ యథార్థతలతో బ్రతకాలి. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ దినం నుంచి మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మనకు ప్రసాదించునుగాక. మరి మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, యోహాను శుభవార్తలో 14:27 వచనం, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. శాంతి సమాధానాలు లేవని ఏం బాధపడవద్దు. ఈ నూతన వస్త్రంలో ప్రభు తన శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. సమాధానకర్తగా నేను దర్శిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా. నీ మాటల చేత బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి, హెచ్చరించండి ప్రభా. నాయన సరిదిద్దండి నాయన. నీకు వందనాలు నాయన. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అంటూ ఉన్నావు ప్రభా. అబద్ధాలాడుతూ బ్రతకడం కంటే ప్రభా అక్కర్లో ఉండడమే మేలని చెప్తున్నావు ప్రభా. నీ మాటలు బట్టి నాయన తను మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా నిందారహితంగా నీలో బ్రతడానికి సహాయం చేయండి. దీని దీవెనలను అనుగ్రహించండి నాయన. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించండి ప్రభా. దేవా, మేలు చేస్తూ సంచరించే దేవుడు నీవు ప్రభా. కార్యాలు చేసి నడిపించమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ప్రభా. లోక పరిస్థితులన్నింటినీ దిద్దండి ప్రభా. సరిదిద్దండి నాయన. నెమ్మది అనుగ్రహించి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.